మీలో ఎవరైనా సరే డేటా ఎంట్రీ ఆపరేటర్ షార్ట్ టర్మ్ కోర్స్ తీసుకుందాం అనుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లోని ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సంస్థ అన్నమాట. సో వీళ్ళు వైజాగ్లోని కంచరపాలెంలో ఓల్డ్ ఐటీఐ కాలేజ్లో అయితే కనుక మీకు ఈ ట్రైనింగ్ అయితే ఇస్తారు, ఈ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ అన్నది. సో మీలో ఎవరైనా సరే 10th క్లాస్ పాస్ అయ్యుండి 30 ఇయర్స్ లోపు 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో మీలో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్లోకి వెళ్ళి ఈ నెల 20 లోపు అయితే కనుక మీ నేమ్స్ అయితే కనుక రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకా మీలో ఎవరైనా సరే జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉంటే ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తుంటే కనుక సేమ్ ఇదే సంస్థ ఆధ్వర్యంలో ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలోనే ఈ నెల 13వ తారీఖు నుంచి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ అక్కడ ఆ సెంటర్ దగ్గర మీకు ఫ్రీ ట్రైనింగ్ అయితే కనుక ఇస్తారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ఎటువంటి ఫీజు అయితే కనుక ఎటువంటి డబ్బులు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ట్రైనింగ్ తర్వాత మీకు అక్కడున్న స్థానికంగా ఉన్న ఆ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అక్కడ మీకు ఉపాధి కూడా కల్పిస్తారనమాట. సో మీలో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక లాస్ట్లో ఫోన్ నెంబర్ ఉంది కదా 949400. సో ఆ ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేస్తే మిగిలిన డీటెయిల్స్ వారు చెప్తారు. అలాగే నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఇది ఇంకొక ఫ్రీ ట్రైనింగ్ అనమాట. ఇక్కడ మీకు ఫుడ్ కూడా ఫ్రీగా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే మీలో ఎవరైతే ఐటీఐ 10th క్లాస్ తర్వాత ఐటీఐ పూర్తి చేసిన వారు ఎవరైతే ఉంటారో గ్రామీణ ప్రాంతాల వారికి మాత్రమే అనమాట ఇది. సో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఐటీఐ పూర్తి చేసిన వారికి ఫోర్మెన్ ఎలక్ట్రికల్ కోర్స్ ఒకటి, అలాగే ఐటీఐ డిప్లొమా పూర్తి చేసిన వారికి ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ లీడ్ టెక్నీషియన్ ఈ కోర్సుల్లో అయితే కనుక మీకు ఫ్రీ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇది వెస్ట్ గోదావరి జిల్లాలోని పెదమైన వాణిలంకలోని స్కిల్ కాలేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ కాలేజ్లో మీకైతే కనుక వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్లో మీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఫుడ్ పెట్టుకుంటారు, వాళ్ళే రూమ్ ఇస్తారు, వాళ్ళే యూనిఫామ్ ఇస్తారు, వాళ్ళే ట్రైనింగ్ మెటీరియల్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకుంటే 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఎవరైనా సరే ఎలిజిబుల్. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇంకా మీకు ఏమైనా సరే డౌట్ ఉంటే కనుక మీకు లాస్ట్లో ఫోన్ నెంబర్స్ కనబడుతున్నాయి కదా, సో వాటికి మీరు ఫోన్ చేస్తే కనుక ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. ఇక చివరగా అందరికీ తెలిసినటువంటి విషయమే టెట్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యింది, అప్లై చేసుకుంటున్నారు కూడా. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ డిఎస్సి రాకపోయే ముందు ఇంకొక టెట్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారని వార్తలు వచ్చినాయి, చాలా గట్టిగానే వినబడినాయి, అనుకున్నట్టుగానే రిలీజ్ చేశారు. కానీ మైనస్ ఎక్కడైందంటే టైం పీరియడ్ వితిన్ చాలా చాలా తక్కువ టైం పీరియడ్లో అయితే కనుక వీళ్ళు టెట్ డిఎస్సి రెండు కూడా కండక్ట్ చేస్తున్నారనమాట. సో అందులోనూ కూడా టెట్ పలానా డేట్తో ఇలా క్లోజ్ అవుతుంది అనగానే ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి అందుకే నేను వీడియోస్ ఏం చేయట్లేదు అనమాట. టెట్ నోటిఫికేషన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో డిఎస్సి నోటిఫికేషన్ 12వ తారీఖున వస్తుంది కదా. సో వచ్చిన తర్వాత అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి, వాటి మీద మామూలుగా ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ కింద ఒక చిన్న వీడియో అయితే కనుక చేస్తాను. సో మీరు ప్రిపరేషన్ ఆల్రెడీ ఇప్పటికే మీకు ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. అస్సలు టైం లేదు. సో బాగా ప్రిపేర్ అవ్వండి కాన్సన్ట్రేషన్తో. మీరేమీ అధైర్యపడవద్దు, కానీ కొంచెం ధైర్యంతో అలా ముందుకు వెళ్తూ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, కానీ హార్డ్ వర్క్ చాలా చేయాలి.